ఇది ఇప్పుడు పూలు కోసుకోవాలి. మాకు ఇక్కడ ఒక ల్యాండ్లో వేస్ట్గా ఒక రాయి అంటాం కదా, పొడవుగా చాలా రాయి ఉంటుంది, వేస్ట్ ప్లేస్ ఇది. మేమేం చేసామంటే దాని చుట్టూగా నీళ్లు పోవడానికి పాత్ తీసేసి దాని చుట్టూ పూల మొక్కలు చెట్లు పెట్టేసాము. నీళ్ళు వదిలితే రౌండ్గా నీళ్ళు వస్తుంటాయి, ఆ చెట్లు పూలు కాస్తుంటాయి. ఎలాగో వేస్ట్ ప్లేస్ కదా అని ఈ పని చేసాం. ఇదిగో రండి ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి రోజా పూలు. ఓకే, ఇప్పుడు ఈ పువ్వు కట్ చేసుకుంటా. ఇలాగా రోజు పూలు అయితే మాకు కంపల్సరీగా ఉంటాయి. ఇది చూడండి, దాన్ని దేవగన్నేరు అంటారు. ఈ దేవగన్నేరు పూలు. ఇది ఇంకా చిన్న చెట్టు, పెద్దగా అయితే చాలా బాగుంటుంది. పూలు కూడా బాగా చెట్టు నిండా పూలు ఉంటాయి. మనం ఇందులో కూడా కొన్ని పూలు తీసుకుందాం, ఎందుకంటే ఈరోజు దేవుడికి అన్ని రకాల పూలని మనం పెడదాము. సో కాబట్టి దేవగన్నేర పూలు కూడా మనం ఈరోజు దేవుడికి పెడదాం. ఓకే, ఇంకా ఇవి మీకు తెలుసు చాలామందికి, ఇవి గంట పూలు అంటారు. పసుపు కలర్లో ఉంటాయి ఇవి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, తెలుగుదేశం పార్టీ కలర్ ఉంటాయి కదా, అందుకే ఇష్టం ఇవి. నేను తెలుగుదేశం పార్టీ వాడిని కాబట్టి. ఇది ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి కాబట్టి దీంట్లో నుంచి పూలు పోయాను నేను. ఇది మందారం చెట్టు, కాకపోతే ఇవాళ పూలు లేవు దీంట్లో, అన్నీ తీసేసాము. ఇది కూడా గంట పూల చెట్టే. ఇది కూడా ఇదొక టైప్ మందారము. దీంట్లో కూడా ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి, కాబట్టి దీంట్లో కూడా మనకు పూలు ఇంకా లేదు. ఇవి కూడా మందారమే, ఇది ఒక టైప్ది. అన్ని రకరకాల మందారాలు ఇవి. అసలు ఎల్లో కలర్, ఇది కూడా తెలుగుదేశం కలర్లో ఇడుగుతుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలరు. ఎల్లో అండ్ గ్రీన్గా వస్తుంది. ఇది కూడా గంట పూలదే. అంటే మేమేం చేసామంటే ఇలా రాతి చుట్టూ పాత వేసి, ఇప్పుడు రాయి చూడండి, ఈ రాయి ఉంది, ఇదంతా పనికిరాదు, తీద్దామంటే కూడా జేసీబీలతో కుదరదు, చాలా లోతుంటుంది రాయి ఇది. అందుకని వదిలేసి చుట్టూ మేము ఇలాగా పూల చెట్లు పెట్టుకున్నాం. ఫ్యూచర్లో ఇక్కడ ఒక చిన్న బోధతో పూరిల్లులాగా ఒక హట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ ప్లేస్ అంతా పూలు ఉండేలాగా పెట్టుకోవాలని డిసైడ్ అయినాం. ఇంక ఇవి గన్నేరు పూలు. సో కాబట్టి గన్నేరు పూలను కూడా కొన్నింటిని లాక్కుంటాను ఈరోజు. గన్నేరు పూలు కూడా స్వామికి పెడదాం దేవుడికి ఈరోజు. ఇంకా మామిడి ఆకు కూడా పిక్కోవాలి. అసలు దీంట్లో చూడండి చిన్న చెట్టు, ఇంకా ఆకులు కూడా ఏం తక్కువే ఉన్నాయి, అయినా పూలు చూడండి ఎలా ఉన్నాయో. చిన్నదే చెట్టు. ఇంకా ఇవి మందారం పూలే. ఇవి కుచ్చు పూలు ఏదో అంటారు దీనిని, నాకు కూడా తెలియదు. అయినా దీన్ని కూడా మనం ఒక కుచ్చు దేవుడికి ఇవాళ ఒక కుచ్చు తీసుకుందాం. ఇది కూడా ఎందుకంటే మన తోటలో ఉండే అన్ని రకాల పూలని మనం ఈరోజు దేవుడికి పెడదాం. ఉగాది కొత్త సంవత్సరం కదా మనకు అందులో, కాబట్టి కొత్త సంవత్సరం రోజు అన్ని రకాల పూలతో దేవుణ్ణి మనము పూజించుకుందాం. ఇది చాలా మందారం బాగుంటుంది, పెద్ద మందారము. మొన్న లాగేశారు, ఇదిగో ఇవాళ ఉండదు, ఒకటి తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి చూడండి మొత్తం ఎన్ని లోపల ఇవి ఉంటాయో, దాన్ని ఏమంటారు, పుప్పొడిలు. చాలా ముద్దగా ఉంటుంది, ముద్ద మందారం అంటారు చూసారా, అది ఇది. ఈ చెట్టు అంతా పూలు ఉంటాయి బాగా. అసలు మేము ఒక్కోసారి కోయం, ఇదిగో చూడండి అన్నీ ఎండిపోయినాయి, అలాగే మొత్తం అన్నీ కూడా లోపలే. ఈ ఎండిపోయిన మందారం పూలు అన్నింటిని తీసుకొని మిక్సీకి పెట్టి ఇచ్చేసి బాగా తలగ పెట్టుకునేసి గ్లామర్ మెయింటెనెన్స్ రండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ మీకు తెలిసే ఉండొచ్చు బహుశా, ఆ చెట్టు ఇది. దీన్ని ఇక్కడ నాటాము స్టార్ ఫ్రూట్ని. రోజా చెట్లు, మందారము, రోజా, అలాగే ఎల్లో గంట పూలు, ఆ కుచ్చు పూలు, ఇవే అన్ని పూల మొక్కలే ఎక్కువగా ఈ చుట్టూ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, పెట్టాము, ఇంకా చిన్నవి కనపట్లేదు, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఇది పూలు కావాల్సినవన్నీ ఇక్కడ. తర్వాత అక్కడ మన వాచ్మెన్ హౌస్ ఉంది ముందు ఫ్రంట్లో, అక్కడ రోజాలు చూపిస్తాను, చాలా బాగా పూసింటాయి, ఎక్కువ పూసింటాయి, తర్వాత చూపిస్తాను, అది కూడా చూడండి, చాలా బాగుంటాయి. అన్ని చోట్ల పూలు పీక్కొని, మామిడాకు పీక్కొని, తులసాకు పీక్కొని అన్నీ అక్కడ పెట్టొచ్చాను వాచ్మెన్ హౌస్ దగ్గర. ఇక్కడ ఇక్కడ చూడండి, చెప్పాను కదా వాచ్మెన్ హౌస్ అది, ఇది వాచ్మెన్ ఉండే హౌస్. ఇది కూడా మనకి ఎల్లో కలరే. ఇక్కడ రోజా పూలు ఉంటాయి, బాగా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వీటిని నేను
కట్ చేసి దీంట్లో వేసుకుంటాం. చూడండి, దీని చెట్టు నిండా రోజాలు ఉన్నాయి. సమ్మర్ అయినా సరే రోజా పూలు మాకు ఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా మామూలుగా సమ్మర్లో రోజా పూలు ఉండవు, చెట్లు బతకవు సరిగా అంటారు. కానీ మాకైతే చాలా బాగుంటాయి. ఎందుకంటే బాగా చూసుకుంటాం, బాగా నీళ్ళు చాలా బాగా పడతాము వాటిని. అందువల్ల చెట్లు అయితే పూలు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా దీంట్లో అయిపోయింది. ఇంకా వైట్ రోజా ఉంది ఇక్కడ. ఈ వైట్ రోజాలో నిన్న తీసుకుపోయినాను, కానీ ఇంకా ఇవి విడగలేదు. ఈ వైట్ రోజా అంతా చాలా వైట్ రోజాలు నిన్న లేవులే, తీసేసాను కాబట్టి ఇవే తీసుకున్నాం. వైట్ రోజాలు ఇది లేదు, అయిపోయింది కాబట్టి బటన్ రోజా ఉంది, చిన్న బటన్ రోజా ఉంది. ఇది కూడా అంతే. నేను మామూలుగా డైలీ కొన్ని పూలు తీసుకెళ్ళిపోతా ఇంటికి. పూలు ఉండేవన్నీ లాక్కుపోయి వేసి పెట్టుకుంటే ఇవన్నీ బటన్ రోజాలు, చిన్న చెట్లు ఇవి వరుసగా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ బటన్ రోజాలు చెట్లే. ఇదంతా ఇక్కడ అసలు రెండు మళ్ళీ రాజమల్లి మంచి స్మెల్. చూడండి, ఒక్కొక్క మల్లె పువ్వు ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. చూడు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది స్మెల్. ఇది ఒక్కొక్క మల్లెపువ్వు చాలా మంచి స్మెల్, చాలా పెద్ద సైజు. ఏదో రోజా పువ్వు ఉన్నట్లుంది, బటన్ రోజా లాగా. ఇది మల్లె చెట్టు ఇది కంప్లీట్గా. ఇంకా ఇది చూసినట్లయితే మనకు పారిజాతం చెట్టు. సాయంత్రం పూట ఇందులో నుంచి పూలు, ఆ పూలు చూడండి ఇవి రాలుతుంది చూడు. చాలు దేవుడికి మనకు ఇంత మాత్రం దేవుడికి ఇవి పెడితే కూడా పారిజాతంవి అసలు ఇవి దేవుడి పూలే అంటారు. ఈ ప్రాంతం అంతా సాయంత్రం అయితే స్మెల్ అదిరిపోతుంది పారిజాతం పూలతో, చాలా బాగుంటుంది. పారిజాతం పువ్వు చూసింటే ఉంటారు అందరూ కదా. కింద ఆరెంజ్ కలర్లో ఉంటుంది, పైన ఏమో ఇలా వైట్గా, కిందేమో ఇలా ఆరెంజ్గా ఉంటుంది. స్మెల్ అయితే చాలా. కొన్ని పూల చెట్లు ఉంటే కూడా సాయంత్రం ఈవినింగ్ టైంలో ఈ ప్రాంతం అంతా చాలా బాగా స్మెల్ ఉంటుంది. ఇంకా చూడండి, తేనెపుట్ట స్టార్ట్ అయింది. తేనెపుట్ట ఇక్కడ రెడీ అవుతూ ఉంది. సో ఉండనండి, కొంచెం బాగా పెద్దగా పెట్టిన తర్వాత న్యాచురల్గా మనం తేనె లాక్కొనేసి తేనె తిందాం. ఇటువైపు వస్తే ఇక్కడ రోజా చెట్లు ఉంది, కానీ పూలు అయితే లేవులే. మందారం ఇవంతా లేవు. ఇవంతా కాగితాల పూల చెట్లు అంటాం కదా, ఆ టైపు. మీకు ఇంకొకటి చూపిస్తాను. అసలు మేము ఇంటి కోసమే, మా కోసమే ఎన్ని మల్లె చెట్లు నాటిందో మా భార్య. చూడండి, ఆవిడకి ఇష్టం చాలాగా. అందుకు చూడండి, ఎన్ని మల్లె చెట్లే. చూడండి ఎన్ని మల్లె చెట్లు నాటినాము. ఒక 100 మల్లె చెట్లు రకరకాలవి. సన్నజాజి మల్లెలు, సెంటు జాజి మల్లెలు, తీగ మల్లెలు అన్నీ నాటినాము. అన్ని మల్లె చెట్లే. అవి పెద్దగా పూలు వస్తే అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఫైనల్గా మనం వచ్చి అరిటాకులు, అంటే స్వామివారికి నైవేద్యం పెట్టేదానికి అరిటాకులో పెడదాం. తర్వాత మనం కూడా భోజనం అరిటాకులోనే తిందాము కదా. అందువల్ల ఫైనల్గా అరిటాకు కోసుకుంటున్నాను. ఓకే, ఇందులో ఇది ఒకటి కింద పెడదాం, ఎందుకంటే మళ్ళీ పగిలిపోకుండా. తర్వాత ఇందులో కూడా ఇది కూడా ఒకటి తీసుకున్నాం. ఇది కూడా ఒకటి తీసుకున్నాం. ఓకే, అరిటాకులు కూడా కోసేసుకున్నాం. ఇంకా మనం ఇవన్నీ తీసుకొనేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఇంకా పండగ కార్యక్రమాలు చేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకేనా, బాయ్.